పిచ్చి వాళ్ళని కూడా మీరు దగ్గరుండి మొత్తం వాళ్ళకి సర్వీస్ ఏదో చేస్తున్నారు. అవునండి వాళ్ళని కొన్నిసార్లు తీసుకొచ్చి బాగా జుట్టు గడ్డం పెరిగిపోయిన వాళ్ళని ఈ శుభ్రం చేసి వాళ్ళకి ఆ రోజు కొత్త బట్టలు వేసి భోజనాలు పెట్టి ఆ సర్వీస్ కూడా చేస్తాం. అంటే ఏలూరులో ఎక్కడ చూసినా అడుక్కున్న వాళ్ళు కనపడకూడదు, అది నాకున్న ఒక ఆశ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేస్తున్నటువంటి సర్వీసులన్నీ ఇందాక మీ వాళ్ళని అడిగితే వీడియోస్ చూపించారండి. హ్యాట్స్ ఆఫ్ టు యు. ఎందుకంటే ఇప్పుడు అంతా ఎట్లుంది పరిస్థితి అంటే సంపాదించేస్తాం, దాచేసుకుందాం, మన నెక్స్ట్ జనరేషన్స్ అన్నిటికీ కావాలి. ఎవరు రూపాయి తీసి వేరే వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం అనేది జరగట్లేదు. బట్ మీరు అందుకు భిన్నంగా ఎవరో తెలియనటువంటి మీకు ఏమీ కానటువంటి వ్యక్తుల కోసం ఇన్ని సాయాలు అందిస్తున్నారంటే மறவாமல் நினைத்தீரையா, மனதார நன்றி சொல்வே. மறவாமல் நினைத்தீரையா, மனதார நன்றி சொல்வே. ప్రైజ్ ది లార్డ్. మేము ఇక్కడ ఏలూరు జ్యోతిరాజు గారి చర్చికి వచ్చామండి. ఇది మన్న చర్చ్. ఇక్కడికి రావడానికి మాకు ఉద్దేశం ఏంటంటే, మేము పాస్టర్ గారి యొక్క వీడియో చూసాము సుమన్ టీవీలో. మరి పాస్టర్ గారు చేస్తున్న పరిచర్య అంటే ఇక్కడ ఎంతోమంది భిక్షగాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఆశ్రయం లేకుండా ఉన్నారు, బస్ స్టాండ్ల పక్కన రోడ్ల పక్కన ఫుడ్ లేకుండా ఎంతోమంది ఉన్నారు. మరి అటువంటి వారికి ప్రతిరోజు జ్యోతిరాజు గారు ఫుడ్ సప్లై చేస్తున్నారు. మేము ఆ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యామన్నమాట. మేము కోయంబత్తూరులో ఉండగా చూసాను నేను ఆ వీడియో. తప్పకుండా నేను పాస్టర్ గారికి మెసేజ్ పెట్టాను, తప్పకుండా మా కుటుంబ సమేతంగా కలిసి ఇలాంటి ఫౌండేషన్లో మేము కూడా పాల్పంపులు పొందాలనే ఉద్దేశంతో ఇటువంటి గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి మరి దైవజనులకి మేము సహకరించాలనే ఉద్దేశంతో మరి భవ్య మా పాప మూడో పాప బర్త్డే May 20th. సో ఆ బర్త్డే సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి ఈ ఫుడ్ సప్లై చేయడానికి మేము ఈరోజు వచ్చాము. సో మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి పరిచర్యలో అంటే అనేక మంది బర్త్డేలు ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటారు, మరి ఎంతో డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. ఆ ఒక సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఆ బర్త్డే రోజు లేకపోతే పెళ్లి రోజు ఇలాగా వచ్చి ఈ ఫౌండేషన్లో పాల్పంపులు పొందుకొని ఆ పేదవాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తూ ఉంటే అసలు ఎంత ఆనందంగా ఉందో, అది చాలా సంతోషకరమైంది. నిజంగా అది కూడా చూసినప్పుడు దేవుడు ఎంతో హర్షిస్తాడు. బైబిల్లో ఉంది కదా, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని చెప్పి. మరణశయమైన ఉన్నప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకుని లేవనెత్తుతాడని. సో ఆ వాక్యాన్ని ఆధారం చేసుకోవడం కానీ మేము ఎంతో నమ్మకంతో దేవుడు ఈ పరిసరలో పాలు పంపులు పొందడానికి దేవుడు కృప ఇచ్చేశాడు. ఈరోజు ప్రత్యేకంగా మదర్స్ డే సందర్భంగా కూడా ఈ అద్భుతమైన పరిచయలో పాల్గొనడానికి దేవుడు కృప ఇచ్చేశారు. మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మీ బర్త్డే మీ యొక్క అకేషన్స్లో కూడా ఇలాగ జ్యోతిరాజ్ ఫౌండేషన్కి వచ్చి మీరు ఇలా కూడా పేదవాళ్ళకి సహాయం చేస్తారని నమ్ముచున్నాను. మీరు కూడా అలాగే మరి ఫౌండేషన్కి సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Praise the Lord. Greetings in the precious name of our Lord Jesus Christ. So our family, all the way we came from Coimbatore, which is in Tamil Nadu, and my father, he came from Kerala to Eluru to visit the Manna Church, where Jyotiraju Garu and his foundation team is doing an amazing job, like giving food for the poor people. So on the occasion of my sister's birthday, my smallest younger sister, so we as a family came all the way to Eluru to distribute food to the beggars and the people who are in need all over Eluru, and we are so happy to be in the ministry, and I wish everybody will step forward to join in this foundation and be a blessing. ఒక్కడే, పైగా సామాన్యుడు, కానీ అతని సంకల్పం మాత్రం దృఢమైనది. సంపాదించిందంతా తరతరాలకు దాచుకునేటువంటి ఈ రోజుల్లో జ్యోతిరాజు ఫౌండేషన్ ఏర్పాటు చేసి వేలాది మందికి రకరకాలైనటువంటి సాయాలు అందిస్తున్నారు జ్యోతిరాజు గారు. యాక్చువల్ గా నాకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఒక అతను చెప్పాడు అనమాట మీ గురించి. అప్పటి వరకు మీరు ఎవరో నాకు తెలియదు. అలా తెలిసినప్పుడు ఎవరు ఏంటి అంటే, అసలు ఆయన చెయ్యనిదంటూ లేదు మేడం. ఒక్కటి కాదు, రకరకాలైనటువంటి సర్వీసులు నేను 4-5 ఏళ్ల నుంచి చూస్తున్నాను. కోవిడ్ ముందు నుంచి కూడా చేస్తున్నారు కానీ, బట్ కోవిడ్ నుంచి అయితే నేను చూశాను
చేశానని చెప్పాడు అతను. ఆ టైంలో మీరు వాళ్ళకి చాలా సాయం చేశారని, స్టిల్ ఇప్పటికీ డైలీ 200-300 మందికి భోజనాలు పెడతారని, ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నాను మీకు అని చెప్పేసి ఆదుకుంటారని చెప్పి, ఒక్కసారి ఆయన ఇంటర్వ్యూ చేయకూడదా మేడం? ప్రపంచానికి అలాంటి వాళ్ళ గురించి తెలియాలి, కొంతమంది అయినా ఆయన ఆదర్శంగా తీసుకుని సాయం చేస్తారేమో, ఒకసారి చూడరాదా మేడం అని నాకు 2-3 సార్లు చెప్పాడు. అయితే మా వెనకట స్థితి ఇదంతా గుర్తు చేసుకుంటున్నప్పుడు దేవుని ప్రేమ మా మీద ఎంత అమోఘంగా ఉంది. అసలు ఎందుకు పనికిరాని మా బ్రతుకులు, తినటానికి మెతుకులు కూడా లేని మా జీవితాల పట్ల దేవుడు ఎంత అద్భుతం చేశాడు. ఈ రోజున మమ్మల్ని ఆశీర్వదించడం, మా జీవితాల్లో గొప్ప స్థితిని ఇవ్వడం, ఇదంతా చూసినప్పుడు దేవునికి మహిమకరంగా బ్రతకాలి. అది ఎలా చేయగలం అని అంటే ఒకే ఒక ఆశ, దేవుడు మనల్ని ఎలా ప్రేమించి చేశాడో మనం కూడా 10 మందికి అలాగా ఉపకారం చేసే రీతిగా, మంచి చేసే రీతిగా ఉండాలని. ఇందులో ఒకటి, దేవుడు ముఖ్యంగా బైబిల్లో చెప్పిన అనేక మాటలు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. పాత నిబంధన గ్రంథంలో ఒక ఆజ్ఞ ఉంటుంది. అదేంటనంటే, నీ పొలంలో పరిగెలు కోసుకుంటున్నప్పుడు కొన్ని పక్కన పెట్టి, అది ఎవరికంటే విధవరాలకి, అనాథలకి, బేదల కోసం దాన్ని అలా ఉంచేయాలి. ఎవరు పొలం పని చేసినా వాళ్ళు కొన్ని పక్కన, అంటే దేవునికి ఎంత కన్సర్న్ పేదల మీద అనేది ఈ మాటలన్నీ ప్రభావితం చేశాయి. బేదలకు సహాయం చేసేవాడు దేవునికి అప్పిచ్చేవాడని, ఇంకా బేదలకు సహాయం చేసేవాడికి పరలోకం కూడా ఉందని మత్తయి 25లో ఖచ్చితంగా చెప్తాడు. అదేంటంటే, ఆకలి కొన్నా నీకు ఆహారం పెట్టావు, దప్పికొన్నాను దాహం ఇచ్చావు. ఈ మాటలన్నీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. దేవుని వాక్యాలను నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయండి. మీరు అన్నది ఏంటంటే, బట్టలు ఇచ్చినా ఇంకా కావాలనిపిస్తుంది, అవునండి, లేకపోతే డబ్బులు ఇచ్చినా ఇంకా కావాలనిపిస్తుంది, కేవలం ఫుడ్ మాత్రమే ఇంకా మనకు పొట్ట నిండగానే చాలు అనిపిస్తుంది. అవునండి, అన్నదాత సుఖీభవ అంటారు, కానీ మీరు అదే దారిలో నడుస్తున్నారు. ఈ రోజు ఒక్కొక్కళ్ళు ఆకలిగా ఉన్న వారికి అన్నం పెడుతున్నప్పుడు వారు సంతోషం, తినేటప్పుడు వారి మొఖాల్లో కనపడే ఆనందం, అది చాలా సంతృప్తి కలిగిస్తుందండి. నాకు మొదట ఒక 100 మందికి అని ప్రారంభించాం జ్యోతిరాజ్ ఫౌండేషన్ పేరు మీద. అయితే చాలా స్థలాల్లో బండి వెనకాల పడటం, వ్యాన్ వెనకాల మాకు అని చూడటం, ఇంకా ఈ సంవత్సరం నుండి 200 మందికి ప్రారంభించాం. అలాగా ఇదోటి చేస్తున్నాము. రెండవది, ఇంకా మెడికల్ క్యాంప్స్ అనేవి రెగ్యులర్ గా స్లమ్స్ లో వాటన్నిటిలో జరుగుతున్నాయి. ఇల్లు గడవక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో ఇలా జ్యోతిరాజ్ ఫౌండేషన్ ద్వారా వ్యాసం తీసుకున్నామండి. తీసుకోవడం మాకు, మా పిల్లలకి మాకు చాలా జీవనాధారం అయిందండి. అయ్యగారి వాళ్ళ అమ్మగారి వాళ్ళు బాగానే బతుకుతున్నాం. మాకు క్రిస్మస్ కి సంవత్సరం బట్టలు కొనుక్కుంటే అక్కడ ఇబ్బందిగా ఉంటే మా అయ్యగారు వాళ్ళు పిలిచి మాకు ఇచ్చారండి. జ్యోతిరాజ్ గారి ఫౌండేషన్ ద్వారా మరి ఈ పళ్ళ వ్యాపారాన్ని రత్నం గారికి ఇవ్వడం చాలా సంతోషం. వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇమీడియట్ గా స్పందించి నీళ్లలో నడుచుకుంటూ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అవన్నీ అవ్వటం జరిగింది. అయితే ఇవన్నీ చేస్తున్నా కానీ నాకు సంతృప్తి ఉండట్లేదు. నేను ఫ్యూచర్గా ఏమనుకున్నానంటే, వీళ్ళకి ఒక పెద్ద స్థలం కొని, ఒక పెద్ద ఆశ్రమం కట్టి, ఏలూరులో ఉన్న భిక్షాటకులు, పిచ్చోళ్ళందరినీ మా దగ్గర పెట్టుకోవాలి. వీళ్ళకి ఒక పెద్ద స్టాఫ్ని ఏర్పాటు చేసి మంచిగా వాళ్ళని పోషించి, మనం ఇలా చేయగలిగినప్పుడు వాళ్ళు మైండ్ కూడా ఆర్డర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఏదైనా పనుల్లో పెట్టి వాళ్ళకి జీవనం కల్పించాలి. అంటే ఏలూరులో ఎక్కడ చూసినా అడుక్కునే వాళ్ళు కనపడకూడదు, అది నాకున్న ఒక ఆశ. ఎక్కడ అడుక్కునే వాళ్ళు కనపడకూడదు, వాళ్ళకంటూ ఒక ఆశ్రమం ఉండాలి, వాళ్ళకి రూమ్స్ ఉండాలి, వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఉండాలి, మంచి వైద్యం ఉండాలి. ఎప్పటికైనా దేవుడు అవకాశం ఇచ్చి, ఆ జీవం ఇచ్చి, ఆ పని చేయిస్తే తప్పకుండా ముందు ఆ పని చేయాలని మాత్రం నాకు ఆశ ఉంది. ఖచ్చితంగా అలా చేయాలని ఒక సంకల్పం అయితే ఉందండి. మీ సంకల్పం మంచిదే కాబట్టి దృఢంగా ఉంటే అది ఖచ్చితంగా అవుతుంది కూడా అండి. నంది అయ్యా, కోడి కోడి నంది అయ్యా.